హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. సో మీకు ఈ న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. సో ఈ న్యూ ఇయర్ మీకోసం బెస్ట్గా అండ్ బ్యూటిఫుల్గా ఉండాలని, నేను స్పెషల్గా ఉండాలని అయితే దేవుడికి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఇది లాస్ట్ సండే బ్లాగ్ ఫ్రెండ్స్ మీతో షేర్ చేస్తున్నా. సో మినీ బ్లాగ్స్ అయితే నేను ఆల్రెడీ మీతో షేర్ చేస్తూ వచ్చిన పార్ట్లో అయితే. సో ఇది మన లాంగ్ వీడియో ఈరోజు పోస్ట్ చేస్తున్నా. సో మన ప్రీవియస్ వీడియోస్ ఉండే కదా, సో అవి అయితే నేను పోస్ట్ చేస్తా లేట్ అయిపోయింది. సో ఇక్కడైతే ఏమంటే ఫ్రెండ్స్, మేము సండే ఉంది అని ఈరోజు మా విశాఖ ఏ ఎగ్జామ్ టెస్ట్ అండ్ క్లాసెస్ కూడా లేవు. సో అందుకే ఇక్కడ మేము సడన్గా అయితే ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. సో ఇది ఔరంగాబాద్ అంటే సంభాజీ నగర్ ఉంది కదా ఫ్రెండ్స్, టూరిస్ట్ ప్లేస్ కోసం అయితే చాలా స్పెషల్గా ఉంది. సో దాంట్లోనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు మీకు ఈ సిటీ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఎప్పుడైనా రష్ ఉంటుంది. ట్రాఫిక్ చూసారా అంటే ఇదే ఊరు చెప్పన్నా. సో ఎల్లోరా సిటీ ఫ్రెండ్స్, ఇదేమంటే ఎల్లోరా కేవ్స్ మీరు విని ఉంటారు. సో ఇక్కడ ఏమంటే ఈ ఎల్లోరా సిటీలో కృష్ణేశ్వర్ టెంపుల్ కూడా ఉంది. సో మన 12 జ్యోతిర్లింగం ఉన్నాయి కదా ఫ్రెండ్స్, దాంట్లోనే ఒక్క జ్యోతిర్లింగం అయితే సో ఈడ ఉంది కృష్ణేశ్వర్. సో అందుకే ఏమంటే కేవ్స్ అండ్ హిస్టరికల్ ప్లేస్ అక్కడికైనా అండ్ ఇక్కడ ఏమంటే కృష్ణేశ్వర్ టెంపుల్ కోసం రెండూరి కోసం అయితే ఇక్కడైతే చాలా రష్ ఉంటుంది. సో మీకైతే నేను శ్రావణ మాసంలో అయితే సో నేను 2 టైం అయితే ఇక్కడ వచ్చింది అయితే చూపించా. సో కేవ్స్ అయితే చూపించాలి మన వ్లాగ్స్లో ఇంకా, కానీ టెంపుల్ అయితే మీకు చూపించా. సో ఇక్కడ సో అందుకే రష్ ఉంది. సో ఇక్కడ ఏమంటే మీకు ఈరోజు ఇంకొక ప్లేస్ అయితే మంచిగా చూపిస్తా. ఏమంటే ఇక్కడ బాలీవుడ్ది అయితే ఒక మూవీది షూటింగ్ అయింది. సో ఆ ప్లేస్కి మేము వెళ్తున్నాం ఇప్పుడు స్పెషల్గా అయితే మీకు అక్కడ చూపిస్తా. సో బ్లాగ్ చూస్తుండండి. సో ఇప్పుడు ఏమంటే మనతోనైతే తెలుగు ఫ్యామిలీ అయితే వస్తాయి. సో 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయి. సో ఇప్పుడైతే మనతోని ఇద్దరైతే వచ్చారు. సో వాళ్ళు మన వాళ్ళే, తెలుగు వాళ్ళే. సో అయితే మేము ఎక్కడికైనా వెళ్ళినా సో అంటే వెంటనే వెళ్తాము. సో ఇక్కడైతే వెళ్తే దారులు ఇప్పుడు ఏమంటే చెరుకు రసం అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే చెరుకు అయితే చాలా అంటే పండుతారు ఫ్రెండ్స్, అంటే పండిస్తారు. సో ఫార్మ్స్లో అయితే చెరుకుది అయితే మలాసా ఉంటుంది. సో అందుకే చెరుకు రసం ఇక్కడ ఎప్పుడైనా స్టార్టే ఉంటుంది. సో ఆనకాలమే అంటే వర్షాకాలంలో ఉండదు. సో చెరుకు రసం ఇక్కడ తాగడానికి అయితే మేము ఆగాము. సో ఫ్రెష్గా ఉండే, చాలా టేస్టీగా కూడా ఉండే. సో మేము ఎక్కడికైనా కలిసి వెళ్తే తెలుగులో అయితే మాట్లాడతాం. ఇక్కడ వాళ్ళు అయితే మాకైతే వేడ్డల లాగానే చూస్తారు. సో ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి తెలియదు కదా. సో ఫ్రెండ్స్ అందుకే సో మేము ఎక్కడికి వెళ్ళినా లొల్లి చేస్తాం, గందరగోళంగా ఉంటుంది. సో ముచ్చట్లు, సో మా జోక్స్ గింట వేస్తూనే ఉంటాం. బాగా అయితే చాలా జోక్స్ చేస్తారు. సో అదే మేమైతే ఇక్కడైతే మంచిగా రసం తాగేసి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అది ఎత్తు మీద, సో అదేమంటే దేవగిరి కేవ్స్. సో ఫ్రెండ్స్ ఇదేమంటే నేను చెప్పాను కదా సంభాజీనగర్ హిస్టరికల్ ప్లేస్ అని, ఇక్కడలో చాలా అయితే హిస్టరికల్ ప్లేసెస్ ఉన్నాయి. సో ఏమంటే శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ ఉన్నారు కదా, సో వాళ్ళ రిలేటెడ్ ఇవి అన్ని కేవ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదే ఇప్పుడు మేము వెళ్తున్నాం. సో ఇది ఏమంటే ఖుల్తాబాద్ అంటే సిటీ ఆఫ్ ఫ్రెండ్స్. ఖుల్తాబాద్లో ఔరంగజేబ్ అయితే కబర్ ఉంది ఫ్రెండ్స్. సో అదే మీరు షా మూవీ చూసే ఉంటారు. సో దాంట్లో ఔరంగజేబ్ విలన్ ఉంటారు కదా ఆయనని. సో వాళ్ళది ఇక్కడ ఏమంటే కబర్ ఉంది. సో ఫ్రెండ్స్ చూస్తుండండి బ్లాగ్, మీకు మంచి మంచి ప్లేసెస్ అయితే ఈ బ్లాగ్లో చూడడానికి అయితే ఉంటుంది. సో నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఇక్కడ. बेटर है ना, यहाँ पे बनाना बहुत बेटर है। नहीं वही नहीं, शरारत है। సో ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర అయితే మేము వచ్చేసాము. సో మేము ఘాట్ రోడ్ నుంచి అయితే కింద వచ్చాము ఫ్రెండ్స్. చాలా అయితే మిద్ది నుంచి కింద వచ్చేసాము. సో మేమేమంటే ఘాట్ రోడ్ మిద్ది నుంచి అయితే చాలా అంటే సార్లు మేము ఈ ప్లేస్ చూసాము. కానీ ఇప్పుడు ఏమంటే ఇది ఒక 2-3 ఇయర్స్ నుంచి అయితే ఇక్కడ బోటింగ్ అండ్ ఇక్కడ మంచిగా చూడడానికి అయితే ఇట్లా ప్లేస్ అయితే రెడీ చేశారు. సో ఈ నీళ్ళది గింట అయితే సేమ్ ఇలానే ఉంది. కొంచెం ఇక్కడ ఏమంటే ఇలా బోటింగ్ గింట అంటే అరేంజ్మెంట్ చేశారు. సో మేము వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మీకు
మూవీ షూట్ అయిందని చెప్పా కదా! సో, ఈ ప్లేస్‌లో అండ్ దౌలతాబాద్ దేవగిరి కేవ్స్ దగ్గరైతే ఒక మూవీది సాంగ్ మొత్తం షూట్ అయింది. సో, మీకిప్పుడు ఏమంటే ఇక్కడ స్క్రీన్ పైన నేను చూపిస్తా. సో, ఏమంటే హిందీ మూవీ ప్రియాంక చోప్రా అండ్ షాహిద్ కపూర్‌దయితే 'తేరీ మేరీ కహానీ' మూవీ అని ఉంది ఫ్రెండ్స్. సో, దాంట్లో ఒక సాంగ్ అయితే ఇక్కడ షూట్ అయింది. సో, 'అల్లా జానే' ఆ సాంగ్ అయితే ఇక్కడ షూట్ అయింది. మీకు నేను ఇక్కడ సాంగ్ పేరు కూడా ఇస్తా. మీరు సెర్చ్ చేసి చూడండి. సో, మొత్తం అట్లయితే చాలా మంచిగా ఈ వ్యూ అండ్ ఈ ఔరంగాబాద్ సిటీలో మస్తు అంటే సంభాజీనగర్ ప్లేసెస్‌లో అయితే అక్కడ ప్లేస్ అయితే కవర్ చేశారు సాంగ్‌లో. సో, మేము వచ్చాక కొంసేపు కూర్చుండి అయితే మంచిగా ఈ ప్లేస్‌కి అయితే ఎంజాయ్ చేసినాం. మళ్ళీ ఏమంటే ఇక్కడ బోటింగ్ కోసం మేము వెళ్తున్నాము. సో, ఇక్కడ ఏమంటే మాకు లైఫ్ జాకెట్ అయితే ఇచ్చారు. సో, చాలా లోతుల నీళ్ళు ఉన్నాయని. సో, మేమైతే వేసుకొని అయితే చాలా నవ్వేసాము. సో, మాకైతే మంచిగా అనిపిస్తున్నాయి కానీ ఇక్కడ ఏమంటే ఇద్దరు పొట్టోళ్ళు ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళకైతే క్యూట్‌గా అనిపిస్తున్నాయి. సో, అందట్లో చిన్న అబ్బాయి ఉన్నాడు కదా, ఇక్కడ సమర్థ్ అని పేరు ఉంది. సో, వాడికైతే ఇవి చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. మేము నవ్వుకున్నాం అందరు వాడి మీద. సో, ఇప్పుడైతే బోటింగ్‌కి వెళ్తున్నాము. సో, ఫ్రెండ్స్ ఈ ప్లేస్ దగ్గర అయితే చాలా షూటింగ్ చేశారు. అండ్ ఈ నీళ్ళల్లో ఒక ట్రీ ఉంది. దానికైతే హీరో, హీరోయిన్ ఏమంటే ఉయ్యాల మీద సో, అది షూటింగ్ చేశారు. అది ఎలా చేశారో ఇంత డిఫికల్ట్‌లో అది ఏమంటే ట్రీ అయితే ఏమంటే నీళ్ళల్లో ఉంది. సో, అది కూడా మీకు చూపిస్తా. సో, చూస్తుండండి. ఇక్కడ నేను కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తా. హ్యాండల్స్ ఇక్కడికి వెళ్ళి తిరిగడం ఇక సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే మేము బోటింగ్ కోసము ఇట్లా సైక్లింగ్ బోటింగ్ అయితే తీసుకున్నాము. సో, ఈ సైక్లింగ్ బోటింగ్‌కి అయితే పర్ పర్సన్‌కు 200 ఉంది. సో, ఏమంటే మాతోని వచ్చాను కదా ఫ్యామిలీ మన తెలుగు వాళ్ళు ఏమంటే వేరే బోట్‌లో అయితే కూర్చున్నారు. సో, మా ఫ్యామిలీ 5 మెంబర్స్ కదా! సో, ఒక్కటైతే ఇచ్చారు. సో, మా విశారద్ బావ అయితే సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. సో, ఇక్కడ ఏమంటే వేరే బోట్ కూడా ఉండే. సో, మేమైతే ఇది చాలా సేపు ఎంజాయ్ చేయొచ్చని సో, సైక్లింగ్ బోట్ తీసుకున్నాము. సో, వేరే బోట్ ఏమంటే అవి ఫాస్ట్‌గా అయితే తింపేసి అయితే వచ్చేస్తారు. అందుకైతే మేము ఈ బోట్ తీసుకున్నాము. సో, ఈ వ్యూ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా అనిపిస్తుంది. మేము చాలా అయితే ఇక్కడ 20 మినిట్స్ దాకా అయితే ఎంజాయ్ చేసినాము. సో, మీరు కూడా ఈ ప్లేస్‌కి అయితే ఎంజాయ్ చేయండి. సో, ఫ్రెండ్స్ ఇదే చెట్టుకు అయితే ఉయ్యాల అయితే హీరో, హీరోయిన్ ఏమంటే షూటింగ్ చేస్తారు. ఇంత నీళ్ళలో ఎట్లా అయితే ఉయ్యాల కట్టి ఊగారో సో, అది వాళ్ళదే కష్టం వాళ్ళకి తెలుసు. సో, షూటింగ్ చేసే వాళ్ళకు. సో, ఇలా అయితే ప్లేస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే మా విశారద్ బావ అయితే అలసిపోతున్నారు. సో, సైక్లింగ్ చేసి అయితే. సో, మేము చేస్తామంటే కచ్చన్లో మాకు కూడా. సో, మీరు అలసిపోతున్నారు అంటున్నారు. సో, ఎండ కూడా అయితే ఇంట్లో అయితే చాలా చలిగా ఉంది. సో, ఇక్కడ ఏమంటే ఎండకైతే కొంతసేపు మనం ఒక 10 మినిట్స్ ఉన్నామంటే ఎండలాగానే అనిపిస్తుంది.
సో ఇప్పుడు ఏమంటే మేము మొత్తం అయితే ఒక రౌండ్ కొట్టేసాము. సో ఇక్కడ ఏమంటే వీడియోస్ అండ్ ఫోటో కూడా తీసుకున్నాం ఫ్రెండ్స్, కొంచెం స్టైల్ చేసుకుంటా. సో ఇక్కడ నవ్వుకుంటూ అయితే మేము ఇట్లా అయితే పోజెస్ అయితే ఇస్తున్నాము. సో ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంది, మాకైతే మంచిగా అనిపించింది. సో సండే రోజు ఇలా రిలాక్స్ అవ్వడానికి అండ్ కూల్ అవ్వడానికి అయితే ఇక్కడ మంచిగా రావచ్చు. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బోటింగ్ డే అవుతున్నది. సో ఇక్కడైతే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తా. నెక్స్ట్ పార్ట్ 2లో మీకు నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం, ఇంకేం చేస్తాం బోటింగ్ తర్వాత, సో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాం వ్లాగ్లో. సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్లో తప్పకుండా చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. సో నేనైతే మీకు ఈ వ్లాగ్స్ అయితే ఇక్కడ టూరిస్ట్ ప్లేసెస్ అయితే చూపించాలని అయితే చాలా ట్రై చేస్తాను. సో ఇక్కడ సంభాజీ నగర్, సో మన మహారాష్ట్రలో అయితే ప్లేసెస్ చూపించడానికి అయితే మీకు బ్లాగ్ అయితే చేస్తే ఎక్కువైతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి, బాయ్.